వాట్ ఏ పవర్ఫుల్ స్పీచ్. ఇప్పుడు తెలంగాణలో అందరి నోట ఇదొక్కటే మాట. కేసీఆర్ ప్రసంగం ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలించింది. బీఆర్ఎస్ రథోత్సవ వేడుకల్లో కేసీఆర్ స్పీచ్ పై చాట్ బాట్ సంచలన విశ్లేషణ చేసింది. బీఆర్ఎస్ రథోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఫీడ్బ్యాక్ ఇచ్చింది. చివరి వరకు ఉద్వేగభరితంగా ఉత్తేజపరిచేలా సాగిన ప్రసంగం కేసీఆర్ ముద్రకు నిదర్శనమని చాట్ జీపీటీ చాటి చెప్పింది. బీఆర్ఎస్ 25 ఏళ్ల సంబరంపై చాట్బాట్ సంచలనాత్మక విశ్లేషణ చేసింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలా జరిగిందంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కుండబద్దలయ్యేలా సమాధానమిచ్చింది. సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, దీనిపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ సభ, కేసీఆర్ ప్రసంగం, ప్రజాస్పందనపై ఏఐ చాట్బాట్ ను ప్రశ్నించగా ఆయా చాట్బాట్లు ఇదే విషయాన్ని ధృవీకరించాయి. బీఆర్ఎస్ సభ విజయవంతమైందా అని అడిగిన తొలి ప్రశ్నకు రజతోత్సవ సభ విజయవంతమైందని గ్రోక్ స్పందించింది. సభకు ప్రజలు భారీగా వచ్చారని, కార్యకర్తలతో పాటు ప్రజల నుంచి ఉత్సాహభరితమైన స్పందన వచ్చిందని చెప్పింది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారు కోసం ఎదురు చూస్తున్నారని పలుమార్లు విశ్లేషించిన గ్రోక్, ఎలకతుర్తి సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని పేర్కొంది. కేసీఆర్ ప్రసంగం ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని చెప్పింది. లక్షలాది మంది హాజరైన ఈ సభలో కేసీఆర్ తన పాత శైలిలో ప్రత్యర్థులపై విమర్శలను ఎక్కుపెట్టడమే కాకుండా పార్టీ బలాన్ని కూడా చాటారన్నది గ్రోక్. పార్టీ భవిష్యత్తును దిశను చూపుతూ సాగిన ఒక శక్తివంతమైన ప్రసంగమని చెప్పొచ్చు. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించలేదని, గర్జించారని ప్రశంసలు కురిపించింది. కేసీఆర్ ప్రసంగంలో ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఉద్ఘాటించడంతో సభకు హాజరైన లక్షలాది మంది ప్రజలు హర్షధ్వానాలతో, చప్పట్లతో స్పందనను తెలియజేశారని విశ్లేషించింది. భారీగా వచ్చిన ప్రజాస్పందన చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని అర్థం చేసుకోవచ్చని చాట్ జీపీటీ పేర్కొంది. ప్రసంగ సమయంలో ప్రజల స్పందనను చూస్తే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వేసిన శాశ్వతమైన ముద్ర ఎలాంటిదో అర్థమవుతుందని కితాబిచ్చింది. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జాతీయ మీడియాలోనూ విస్తృతంగా కవరేజీ లభించింది. ఇంగ్లీష్లో ప్రధాన న్యూస్ వెబ్సైట్లు కేసీఆర్ ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. పలు టీవీ ఛానల్స్ కూడా సభ వివరాలను, వీడియోను ప్రసారం చేశాయి. ముఖ్యంగా కగర్ ఆపరేషన్ పేరిట ఛత్తీస్గఢ్ లో కేంద్ర ప్రభుత్వం యువకులను, గిరిజనులను ఊచకోత కోస్తున్నదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ అంశాన్నే హెడ్లైన్ గా మార్చి పలు వెబ్సైట్లు కథనాన్ని ప్రచురించాయి. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలను కూడా మరికొన్ని న్యూస్ వెబ్సైట్లు తమ కథనాలకు శీర్షికలుగా పెట్టాయి. మొత్తంగా బీఆర్ఎస్ సభ విజయవంతమైందంటూ కథనాల్లో పేర్కొన్నాయి. ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్లలోని హెడ్లైన్స్ లో బీఆర్ఎస్ సభకు అధిక ప్రాముఖ్యత పొందాయి. కేసీఆర్ సర్ప్రైజ్ బ్రేకింగ్ అప్ మావోయిస్ట్ ఇష్యూ అని ప్రముఖ హిందూ పత్రిక పేర్కొంది. కేసీఆర్ డిమాండ్స్ హాల్ట్ టు ఆపరేషన్ కగార్ సౌత్ ఫస్ట్ పోస్ట్ చేసింది. కేసీఆర్ అర్జెస్ సెంటర్ టు హాల్ట్ ఆపరేషన్ కగార్ అని పీటీఐ ఆర్టికల్ ప్రచురించింది. కేసీఆర్ డబ్ కాంగ్రెస్ యాజ్ విలన్ నెంబర్ 1 ఫర్ తెలంగాణ అని ది స్టేట్మెంట్ పత్రిక పేర్కొంది. బీఆర్ఎస్ రింగ్ ఇన్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇక బీఆర్ఎస్ సెలబ్రేటెడ్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఇన్ వరంగల్ అని న్యూస్ మినిట్, డెక్కన్ హెరాల్డ్, సియాసాత్ పత్రికలు కవర్ చేశాయి.